వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్స్ చూశానండి. ముఖ్యంగా జడ శ్రవణ్ కుమార్, ప్రశ్న రావణ్, కేఎస్ ప్రసాద్, రేంజర్ల రాజేష్ ఇలాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, అదే దళిత క్రైస్తవ సమర శంఖరావం సభకు సంబంధించి ఏలూరు, అందులో మాట్లాడినటువంటి మాటల మీద సోషల్ మీడియాలో జనసేనకు సంబంధించి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే హోంమంత్రి గారిని, ఏపీ పోలీస్ని ట్యాగ్ చేస్తూ భరించాం, ఇన్నాళ్ళు సహించాం, కూటమిలో ధర్మంగా ఉన్నాము, అయినా సరే ఇంకా వీళ్ళు ఇలాగే మాట్లాడతారు, ఇంకా మా నాయకుడిని లేదంటే మన నాయకుల్ని తిడతారు, ఇది అంటే ఇంకా ఉపేక్షించేది లేదు అనిత గారు, మీరు చర్యలు తీసుకోవాలి అంటూ చాలామంది మాట్లాడారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేస్తూ జడ శ్రవణ్ కుమార్ నిన్న మాట్లాడినటువంటి మాటలు చాలా అవమానకరంగా మాట్లాడినటువంటి మాటలు. మరి వాటి మీద చర్యలు తీసుకోరా అని చెప్పి కూడా చాలామంది ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంకా మాట్లాడితే చాలా బలంగా అడుగుతున్నారు. ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళ టార్గెట్ అదే, వీళ్ళ ప్రైమా ఫేసి టార్గెట్ అనేది అదే, కేసులు పెట్టాలి. వీళ్ళ మీద ఎన్ని కేసులు పెడితే వీళ్ళంత బలంగా పైకి వస్తారు, అది వాళ్ళ పాయింట్. ఏముంది, అక్కడికి వెళ్ళి వ్యాఖ్యానం చేశారు, 41A నోటీస్ ఇవ్వండి, డెరిగేటరీ కామెంట్సా, వాళ్ళ మీద సూట్ వేయండి, సివిలియన్ సూట్ లైక్ పరువు నష్టం దావా కింద వేయండి, ఈ రకమైనటువంటిది ఉంటుంది తప్ప శిక్ష పడి జైలుకి వెళ్ళేంత ఇందులో కనిపించకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ వాయిదాలు, బెయిళ్ళు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే అల్టిమేట్గా దీని మీద కేసులు పెట్టించుకోవాలి ఎలాగైనా సరే. పవన్ కళ్యాణ్ తిట్టినా లేదంటే రఘురామకృష్ణరాజుని తిట్టినా, కూటమి ప్రభుత్వాన్ని తిట్టినా, మీడియాని తిట్టినా, ఏం చేసినా వీళ్ళ మీద కేసులు పడాలి, అదే వీళ్ళ ప్రైమరీ టార్గెట్గా ఇక్కడ ఉండింది. దీంతో ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతూ ఒక పక్కన మీడియా అండ్ సోషల్ మీడియాలో మైలేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ భాషతోటి, భావాలతోటి, భావ వ్యక్తీకరణతోటి, హావభావాలతోటి, అన్నిటితోటి. దీన్ని ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అంటే మన మీద కేసులు రావాలి. కేసులు వచ్చాయంటే అది అఫీషియల్గా రికార్డ్ అవుతుంది, మనం కూడా పబ్లిక్ అందరిలోకి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక పబ్లిసిటీ స్టంటే దీన్ని చేస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. ప్రశ్న రావణ్ గడ్ కావచ్చు, జడ శ్రవణ్ కుమార్ కావచ్చు, వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. సో వీళ్ళందరూ ఒక టీమ్గా ఫామ్ అయిపోయారు. ఎందుకు అని అంటే అగేన్స్ట్ ద పవన్ కళ్యాణ్ అండ్ కూటమి గవర్నమెంట్. అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నట్టే అంటూనే మిగతా అది మాత్రం ఏం చేయరు, ఆయన మీద పల్లెత్త మాట కూడా పడినివ్వరు, అలా నడుస్తుంది. తర్వాత ఇంకా కేసులు పెట్టాలి, ఇది చేయాలి అంటే టార్గెటెడ్గా తీసుకొచ్చి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. వాటన్నిటి మీద కేసులు పెట్టక్కర్లేదు. అది కూడా ప్రస్తుతం మరి అనిత గారు ఎందుకు పట్టించుకోవడం లేదు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి అని ఎందుకని చెప్పి గైడెన్స్ ఇవ్వడం లేదు అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి దానికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే నిన్న ఎంత జుగుప్సాకరంగా మాట్లాడాడు అనేది కూడా మనం ఆల్రెడీ చూసాను. జడ శ్రవణ్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు కానీ, లేదు అంటే ప్రశ్న రావణ్ మాట్లాడినటువంటి మాటలు కానీ, వాటన్నిటికీ కూడా ఆధార సహితంగా చాలా క్లియర్గా ఉంది. దాంట్లోంచి తీసుకుని కేసులు పెడితే 41A మా భావ వ్యక్తీకరణ చేశాం కాబట్టి అని అంటారు, అంతే తప్ప ఇంకొకటి ఉండదు. సో ఇలాంటిది కూడా కట్టడి చేయాలి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? వాళ్ళ మీద కేసులు పెట్టి పైకి పెంచాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి అయితే ఉండదు. బట్ ఎవరున్నారు వెనకాల ఇంత సభ పెట్టడానికో ఇంకో దానికో, ఎవరు వీళ్ళని వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి ఆ ఫోర్స్ ఏంటి అనేది కూడా ఇంకా అంతుపట్టట్లేదు. బట్ వీళ్ళ నోళ్ళు అయితే మాత్రం కట్టడి కావాలి, అది మాత్రం తప్పులేదు. బట్ ప్రొవిజన్ వాళ్ళకి కావాల్సినటువంటిది, కేసులు కావాలి, జైలుకి వెళ్ళి రావాలి, తద్వారా సానుభూతి సంపాదించాలి. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి ప్రైమరీ ఎజెండా. సో మీరే ఉంటారు వీళ్ళు చేస్తున్నటువంటి మాటలకి? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.